నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కూటమికి స్పష్టమైన ఆధిక్యత, ఇప్పటికే సంబరాలు ప్రారంభించిన టీడీపీ నేతలు. మాయమైన ఆరా సర్వే సారథి మస్తాన్, తలకిందులైన మస్తాన్ ఎగ్జిట్ పోల్స్. అన్ని స్థానాల్లో వైసీపీ మంత్రులకు ఎదురుగాలి, కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన మాజీ మంత్రి కొడాలి నాని. బెంగళూరు రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన సినీ నటి హేమ 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీని విధించిన న్యాయస్థానం. ఈసారి ఏపీలో వైసీపీ గెలుస్తుందన్న ఆరా మస్తాన్ ఉన్నట్టుండి మాయమైనట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఫలితాల ఆరంభంలో ఓ ఛానల్ లైవ్లో పాల్గొన్న ఆరా సర్వే సారథి ఉన్నట్లుండి కనిపించకుండా పోయారు. దీంతో సమాధానం చెప్పుకోలేకనే బయటకు వెళ్లిపోయినట్లు టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఇస్తే ప్రస్తుతం వైసీపీ 14 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ సునామీ సృష్టిస్తోంది. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 88ను ఇప్పటికే దాటేసింది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా తొలి రౌండ్ నుంచే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కనపరిచారు. కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తుండటంతో కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భవన్ కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కార్యాలయం గేటు ముందు నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కూడా టీడీపీ శ్రేణులు టపాసులు కాల్చారు. ఎన్టీఆర్ భవన్, బాబు నివాసం వద్ద సంబరాలు అంబరానంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, భువనేశ్వరిలకు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, సీనియర్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం వారు ఇక్కడ విమానాశ్రయం చేరుకోగా గన్నవరం పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, పెదకూరపాడు ఇన్ఛార్జ్ భాష్యం ప్రవీణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు సహా మరికొందరు నేతలు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు జై బాబు, జై లోకేష్ బాబు అంటూ సందడి చేశారు. ఏపీలో నిన్నటి వరకు విజయం మాదే అని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేతల్లో ఈరోజు నిరుత్సాహం నెలకొంది. ఓట్ల లెక్కింపు మొదలైన 2 గంటల్లోనే ట్రెండ్ స్పష్టమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 150కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా అధికార వైసీపీ చాలా వెనుకబడిపోయింది. ఆ పార్టీకి చెందిన మంత్రులు కౌంటింగ్ హాళ్ల నుంచి నిరాశతో నిష్క్రమిస్తున్నారు. మాజీ మంత్రి, గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పరిస్థితుల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఏపీలో సీఎం జగన్ మినహా మంత్రులకు ఎదురుగాలి వీచింది. ప్రారంభ రౌండ్లలో ఆధిక్యంలోకి వచ్చిన ఒకరిద్దరు మంత్రులు ఆ తర్వాత రౌండ్లలో వెనుకంజ వేశారు.
ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ధాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు ఓటమి బాటలో ఉన్నారు. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడుదల రజని, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఉషశ్రీ చరణ్ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు జిల్లాలనే కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12, చిత్తూరులో 14కు 12 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తూర్పు గోదావరిలో 19కి 19, గుంటూరులో 17కి 16, కడపలో 10లో 6 చోట్ల లీడ్లో కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లాలో 16కి 15, కర్నూలులో 14కి 11, నెల్లూరులో 10కి 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10, శ్రీకాకుళంలో 10కి 9, విశాఖపట్నంలో 15కి 13, విజయనగరంలో 9కి 8, పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల లీడ్లో కొనసాగుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో తొలి విజయం చేరింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తిరుగులేని ఆధిక్యంతో నెగ్గారు. రాజమండ్రి అసెంబ్లీ స్థానంలో మొత్తం 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 63,056 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ఘోర పరాజయం చవిచూశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మొత్తం 1,27,193 ఓట్లు రాగా మంత్రి చెల్లిబోయినకు 64,137 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాజమండ్రి రూరల్లో టీడీపీ విజయం సాధించడంతో స్థానిక పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఏపీలో వన్ సైడ్గా కూటమి అభ్యర్థులు విక్టరీ దిశగా దూసుకుపోతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా వెళ్తోంది. ఇదిలా ఉంటే వైసీపీ మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పరాభవం ఎదురైంది. అందరు మంత్రులు ఓటమికి అంచు దూరంలో ఉన్నారు. ఇక నగరిలో మంత్రి ఆర్కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ పై 5,333 ఓట్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమైంది. టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉండగా రోజా ఓటమి దిశగా పయనిస్తున్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. ఏపీలో నిన్నటి వరకు విజయం మాదే అని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేతల్లో ఈరోజు నిరుత్సాహం నెలకొంది. ఓట్ల లెక్కింపు మొదలైన 2 గంటల్లోనే ట్రెండ్ స్పష్టమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 150కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా అధికార వైసీపీ చాలా వెనుకబడిపోయింది. ఆ పార్టీకి చెందిన మంత్రులు కౌంటింగ్ హాళ్ల నుంచి నిరాశతో నిష్క్రమిస్తున్నారు. మాజీ మంత్రి, గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పరిస్థితుల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఏపీలో సీఎం జగన్ మినహా మంత్రులకు ఎదురుగాలి వీచింది. ప్రారంభ రౌండ్లలో ఆధిక్యంలోకి వచ్చిన ఒకరిద్దరు మంత్రులు ఆ తర్వాత రౌండ్లలో వెనుకంజ వేశారు. ఆధిక్యత తొలి నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల హవా ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుండి ఈ ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు వరకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థుల సునామీ సుస్పష్టంగా కనపడింది. కాగా విజయవాడ పార్లమెంటుతో పాటు 3 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఆధిక్యత కనబరుస్తూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు వెల్లడించిన ఫలితాలలో వెస్టులో ఆసిఫ్పై సుజనా చౌదరి, ఈస్టు నుండి అవినాష్పై గద్దె రామ్మోహన్, సెంట్రల్లో వెల్లంపల్లిపై బోండా ఉమా వెల్లడించిన ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కేశినేని నానిపై ఆయన సోదరుడు కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని తొలి రౌండ్ నుంచే ఆధిక్యత కనబరిచారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. సీసీబీ పోలీసులు ఆమెను బెంగళూరు శివారు ప్రాంతం అనేకల్లోని జీఎంఎఫ్సీ కోర్టు జడ్జి ఏఎస్ సల్మా ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని విధించారు. అంతకుముందు రేవ్ పార్టీ గురించి సీసీబీ పోలీసులు ఆమెను వేర్వేరు కోణాల్లో విచారించారు. 5గురితో కలిసి హేమ రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. ఆ తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటించి జడ్జి ఎదుట హాజరుపరిచారు.
నేను ఏ తప్పు చేయలేదు. నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు. నేను అసలు ఆ వీడియో పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి, ఇక్కడ నుంచి కాదు. ఓకే, వాళ్ళు చూడండి ఎలా తీసుకెళ్తున్నారు. నేను వచ్చేసాను. నేను అక్కడ లేను. బర్త్డే కేక్ కట్ చేసినాక నేను బయటకు వచ్చేసాను. నేను హైదరాబాద్ వచ్చేసాను. నేను మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను. నేను మేడం వీళ్ళెవ్వరు ఏం టెస్టులు తీసుకోలేదు. నాకు పాజిటివ్ రాలేదు. ఇప్పుడే తీసుకున్నారు వీళ్ళు. మేడం ఆపద ఏమైనా తీసుకోలేదా మేడం? ఏం తీసుకోలేదన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో కూటమికి స్పష్టమైన ఆధిక్యత. ఇప్పటికే సంబరాలు ప్రారంభించిన టీడీపీ నేతలు. మాయమైన ఆరా సర్వే సారథి మస్తాన్. తలకిందులైన మస్తాన్ ఎగ్జిట్ పోల్స్. అన్ని స్థానాల్లో వైసీపీ మంత్రులకు ఎదురుగాలి. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన మాజీ మంత్రి కొడాలి నాని. బెంగళూరు రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన సినీ నటి హేమ 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీని విధించిన న్యాయస్థానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.